శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు తేదీ 25/12/2023. ఈరోజు పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృన్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము వారము సోమవారము తిథి చతుర్దశి తెల్లవారుజామున 4:58 వరకు చతుర్దశి తిథి ఉండి తదుపరి పౌర్ణమి తిథి వస్తుంది. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాత్రి 9:41 వరకు రోహిణి నక్షత్రం ఉండి తదుపరి మృగశిర నక్షత్రం వస్తుంది. యోగం సాధ్య యోగం. ఉదయం 6:33 వరకు సాధ్య యోగం ఉండి తదుపరి శుభయోగం వస్తుంది. తదుపరి శుక్లయోగం తెల్లవారుజామున 4:47 తరువాత వస్తుంది. కరణం గరిజకరణం. సాయంకాలం 5:12 వరకు గరిజకరణం ఉండి తదుపరి వనిజకరణం వస్తుంది. వర్జం రాత్రి 3:23 ప్రారంభమై 5:01 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం పగలు 12:21 ప్రారంభమై 1:05 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:32 ప్రారంభమై 3:16 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 6:28 ప్రారంభమై 8:04 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:52 ప్రారంభమై 9:15 వరకు ఉంటుంది. గుళికాకాలం పగలు 1:23 ప్రారంభమై 2:46 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:38 ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంకాలం 5:27 సూర్యుడు సంచరించేటటువంటి రాశి ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం వృషభ రాశిలోను జరుగుతుంది. ఈరోజు తూర్పు వైపు వారశూల గనక సాధ్యమైనంత వరకు తూర్పు వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఈ రోజున సుపరిపాలనా దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటారు. అలాగే అన్యపరమైనటువంటి దేశాలలో ఈ రోజున విశేషమైనటువంటి విధంగా వారి యొక్క పండుగలను నిర్వర్తించుకునేటటువంటి రోజుగా కూడా ఈ రోజును చెప్పుకోవచ్చు. భారతీయులు అలాగే మన యొక్క సనాతన ధర్మానికి విలువిచ్చేటటువంటి అన్య మతస్థులైనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మనల్ని ఆదరించేటటువంటి వారు కొంతమంది ఉన్నారు కనుక తత్కారణంగా తెలియజేస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ పండుగ అనేటటువంటిది కూడా అన్యులు జరుపుకుంటారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఉండేటటువంటి గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు ఏర్పడడం, అనుకూలతలు అనేటటువంటివి అంతంత మాత్రంగా ఉండడం, ఆరోగ్యం పరమైనటువంటి విషయాల నిమిత్తంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, నమ్మినటువంటి వ్యక్తులే నమ్మక ద్రోహానికి గురయ్యేటటువంటి విధంగా చేయడం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా చికాకును కలిగించేటటువంటి సంఘటనలు జరగడం అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన గాబరా చెందేటటువంటి పరిస్థితి, అలాగే పాత మిత్రులను కలుసుకునేటటువంటి అవకాశం, ప్రయాణాలు కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ధనాన్ని విశేషంగా మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, నూతన వస్తు వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పెట్టేటటువంటి బ్యాంకు పరమైనటువంటి రుణ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అయినప్పటికీ వాటిని సరైనటువంటి సమయానికి కట్టలేనటువంటి పరిస్థితి వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం, భార్యాభర్తల మధ్యన అవగాహన రూపం అనేటటువంటిది కలిగి మధ్యవర్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల వలన కొంత ఉపశమనము అనేటటువంటిది ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇటు వృత్తిపరంగానూ అటు వ్యాపార పరంగానూ కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ప్రధానంగా మీకు బాగా కావలసినటువంటి సన్నిహితులను, మీరు మా వాళ్ళు అని అనుకునేటటువంటి వ్యక్తుల దగ్గర కొన్ని పొరపాటున అత్యుత్సాహం కొద్దీ మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఈరోజు మారేటటువంటి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతకు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులను తొలగడానికి, అన్ని విధాల అనుకూలత ఏర్పడడానికి శ్రీ చంద్ర కవచాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు,
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కలగడం, అనుకూలతలో ఏర్పడడం, ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండడం, ఎంతటి క్లిష్టమైనటువంటి పనినైనా సరే అతి సునాయాసంగా చేయడం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా బహుముఖ ప్రజ్ఞాశాలులుగా గుర్తింపు అనేటటువంటిది పొందడం, కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి ఇమిడీకృతం అవడం, సర్వత్రా యోగప్రదమైనటువంటి ధన సంపాదన అనేటటువంటిది కలగడం జరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీ మాటకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదురు అనేటటువంటిది ఉండదు. ప్రతి విషయము కూడా అనుకూలించేటటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఎటువంటి కార్యాన్నైనా సరే ఇట్టే పూర్తి చెయ్యగలుగుతారు. అలాగే ఆదాయాన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో పొందగలుగుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందులు తొలగడం, అనుకూలతలు ఏర్పడడం, లాభదాయకమైనటువంటి ఆరోగ్య స్థితి అనేటటువంటిది కలగడం ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా ధైర్యం అనేటటువంటిది పెరగడం, ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దడంలో మాట చాకచక్యాన్ని అనేటటువంటిది వహించడం జరుగుతుంది. ఎంతటి వారినైనా సరే మీ మాటతోటి గెలవగలిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన అనురాగము అనేటటువంటిది పెరగడం, విశేషమైనటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోవడం, దైవ దర్శనం నిమిత్తంగా తీర్థయాత్రలు సఫలీకృతం అవ్వడం అనేటటువంటివి ఈ రోజున మీకు విశేషంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు సర్వవిధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి, ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి శ్రీ మానసాదేవి 12 నామ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన బంధువులు స్నేహితులు దగ్గరగా ఉన్న వారితోటి పరిపూర్తిగా మాట్లాడాలి అనేటటువంటి పరిస్థితి లేకపోవడం, ఇదో రకంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, పడుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించేటటువంటి విధంగా మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉండడం, ఏ పనిని కూడా శ్రద్ధగా చెయ్యలేక బద్ధకంగా కూర్చునేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా అవమాన భారము అనేటటువంటిది కలుగుతుంది. తండ్రి చేసేటటువంటి పనిని, తండ్రి చేస్తున్నటువంటి పనిని జీర్ణించుకోలేక ఇదో రకమైనటువంటి విధంగా మాటలు అనవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ తల్లి యొక్క సహకారం, అలాగే తండ్రి యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందడం వలన మనం ఏం చేసినా నెగ్గుతుందిలే, ఏదైనా చెయ్యొచ్చు అనుకునేటటువంటి తత్వం మీకు విపరీతమైనటువంటి విధానంలో ఏర్పడుతుంది. ఆదాయము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, సరైనటువంటి సమయానికి ఏదో రకంగా ధనము అనేటటువంటిది చేతికి అందడం జరుగుతుంది. చికాకులు అనేటటువంటివి అధిగమించేటటువంటి ప్రయత్నాలకు, చిన్న విషయం నిమిత్తంగా ఉద్రేకపడేటటువంటి పరిస్థితికి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరితోనూ కూడా పరుషంగా మాట్లాడడం వలన, కోపాన్ని అధికంగా ఉంచుకోవడం వలన కుటుంబ సభ్యులు కూడా మీ మాటను లెక్క చేయరు, మిమ్మల్ని అభిమానించేటటువంటి పరిస్థితి నుంచి కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు అనేటటువంటిది మీ యొక్క ప్రవర్తన ద్వారా మార్పును తెచ్చుకొని అన్ని విధాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి ఆలోచించుకోండి అనేటటువంటిది ఒక చిన్న సూచన ప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది. ఇటు వృత్తిపరంగాను అటు వ్యాపార పరంగాను కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారులతోటి కొద్దిగా చికాకులు కలిగేటటువంటి పరిస్థితి, మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులే ఏదో రకమైనటువంటి విధంగా మిమ్మల్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి సర్వ విధాలా కూడా మీ పెద్దవారి యొక్క అనుగ్రహాన్ని, అలాగే మీ పెద్దల యొక్క ఆశీస్సులను పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని కనుక దర్శించుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే శ్రీ అయ్యప్ప పంచరత్న స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే మరింత విశేషమైనటువంటి
శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన మీ మాటను నెగ్గించుకోవడానికి ఏదో రకమైనటువంటి విధంగా పనులు చేయడం, దాని ద్వారా లాభాన్ని, సుఖాన్ని, సొంతంగా ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి, ఇష్ట వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కలగడం, స్త్రీ మూలకంగా కొంత ఆనందాన్ని పొందడం, అలాగే పాత బాకీలు అనేటటువంటివి, రుణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసినటువంటివి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు పరిపూర్తిగా నెరవేరడం జరుగుతుంది. ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలత ఏర్పడుతూనే ఆదాయానికి కూడా ఒక విధమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుని స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మానసికంగా, శారీరకంగా చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిని ఈరోజు మీరు పొందుతారు. ధైర్యంతో ముందుకు సాగుతారు. అన్ని రంగాల వారికి కూడా లాభదాయకమైనటువంటి స్థితిని అనుకూలించేటటువంటి విధంగాను ఈరోజు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మధ్యవర్తిత్వం చేసేటటువంటి వారి వలన కుటుంబపరమైనటువంటి వాతావరణము అనేటటువంటిది సుఖ సంతోషాలతోటి ఆనందంగాను సంతాన సౌఖ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాటలు లేవు. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయములు వారి వలన విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదహరించిన సర్వ శుభాలను కలగడానికి, ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ పంచముఖ హనుమ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా హనుమంతుని వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన విలువైనటువంటి వస్తువులు కొనడం, అనుకూలతలు ఏర్పడడం, కార్యసిద్ధి అనేటటువంటిది పొందడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, సరైనటువంటి సమయానికి భోజనము అనేటటువంటిది పంచభక్ష పరమాన్నాలతో భుజించేటటువంటి పరిస్థితి ఏర్పడడం. ఈరోజు వాతావరణం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే ఇదో తెలియనటువంటి ఎలర్జీలు, దురదలు రావడం, పొక్కులు రావడం, లేకపోతే ఒక రకమైనటువంటి అశాంతికి గురవుతూ ఉండడం అనేటటువంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమోషన్లు పొందేటటువంటి పరిస్థితి అధికంగా ఈరోజు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితిగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా నూతన వస్తువులు కానీ, నూతన ఆభరణాలను కానీ, లేదా నూతనమైనటువంటి వస్త్రాలను కానీ కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాల కింద ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు అనుకూలించడం, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల విషయానికి కానీ కొంత అనుకూలించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు మీకు ఉండేటటువంటి అభివృద్ధి మరింతగా అభివృద్ధి చెందడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఖడ్గమాల నామాలతోటి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్యన
అన్యోన్యత అనేటటువంటిది ఉన్నప్పటికీ ఒకరి దగ్గర ఒకరు లేనటువంటి పరిస్థితి, మరొక ప్రదేశంలో నివసించవలసినటువంటి పరిస్థితి, విరోధపూర్వకమైనటువంటి వాతావరణం, దగ్గర దాకా పనినంతటినీ చేసిన తర్వాత ఏదో రకమైనటువంటి విధంగా ఇబ్బందులకు గురయ్యేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి తత్వము అనేటటువంటిది అవతల వ్యక్తిలో ఏర్పడడం జరుగుతుంది. బద్ధకం పెరగడం, పడుకుని ఉండడం, ఏ పని చేయకుండా అలా కాలక్షేపం చేసేయడం అనేటటువంటి తత్వంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. ఏ విధంగా చూసినా, ఎన్ని రకాలు చేసినా సెల్ ఫోన్ అనేటటువంటి దాని మీదే ఎక్కువగా బ్రతికేటటువంటి పరిస్థితి. ప్రధానంగా కళ్ళు దెబ్బతినడం, ఆలోచన దెబ్బతినడం అనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా స్త్రీలకు ఆన్లైన్ షాపింగ్లు అనేటటువంటి వాటి మీద ఎక్కువ మక్కువ పెరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం స్త్రీలకు ప్రధానంగా వారిని వారు నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి అందుతుంది, కానీ ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం భయం కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతూ ఉంటాయి. బంధువులతోటి, స్నేహితులతోటి, అలాగే వారి యొక్క ఆగమనము అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా ఆనందాన్ని కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది. వాళ్ళు వచ్చారనో, వీళ్ళు వచ్చారనో, వీళ్ళ గురించనో, వాళ్ళ గురించనో వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కోర్టు పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు వాయిదా వేసేటటువంటి పనుల నిమిత్తంగా కోర్టు కూడా వాయిదా వేసేటటువంటి విధానంలో మీ యొక్క కేసుల నిమిత్తంగా ఉండేటటువంటి దాన్ని ఆలోచించండి అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా మాత్రం తెలియజేస్తున్నాం. ఎందు గురించి అంటే పనుల యందు ఆటంకాలు అనేటటువంటివి వెంటాడుతూ ఉంటాయి. పూర్తవడం అనేటటువంటిది అంతంత మాత్రమే ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదహరించినటువంటి వాటన్నింటి నుంచి కూడా పూర్తిగా పరిపూర్తిగా బయటకు రావడానికి, పైన చెప్పినవి ఎంత నిజమో అని నమ్మారో ఈ పరిహారాన్ని కూడా అదేవిధంగా నమ్మి చెయ్యండి అని తెలియజేస్తూ, ప్రధానంగా నృసింహ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే విష్ణు దర్శనాన్ని కానీ లేదా గురు దర్శనాన్ని కానీ చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుటుంబంలో చివరి సంతానం వలన అకారణంగా మాటలు పడవలసినటువంటి పరిస్థితి. ఎంత పని చేస్తున్నా ఈ పనినంతటినీ నేనే చెయ్యాలా, ఈ పనంతా నా వల్లే అవుతుందా అనేటటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితి. వీళ్ళు నా వాళ్ళు అని అనుకునేటటువంటి వ్యక్తుల ద్వారానే అవమాన భారాన్ని భరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా భయము, ఆందోళన పెరగడం, ఉదయం నుంచి కూడా చాలా సాత్వికమైనటువంటి విధంగా ఉండాలి అని అనుకుంటే సాయంకాలం దాటిన దగ్గర నుంచి కూడా భయము, ఆందోళన విపరీతంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అంతంత మాత్రంగా అనుకూలతలు అనేటటువంటి ఉండడం, ఆరోగ్యం సహకరించకపోవడం, ఒక రోజు రావడం, రెండో రోజు మానేయడం, ఒక రోజు పని చేయడం, రెండో రోజుకో సాయంకాలానికో ఏదో రకంగా ఇబ్బందులకు గురి కావడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగాను, ఆదాయానికి లోటు ఏర్పరేచేటటువంటి విధంగాను మీ యొక్క ప్రవర్తన అవతల వ్యక్తులు అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఉంటుంది. లోపల ఏదో తెలియనటువంటి భయము, ఆందోళన కలగడం, శత్రువుల వలన, ఆర్థికంగా ధనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల వలన ఇబ్బందులుగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, బంధువులతోటి, స్నేహితులతోటి సఖ్యత అనేటటువంటి విషయం నిమిత్తంగా అంతంత మాత్రంగా ఉండడం జరుగుతుంది. అక్కర్లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటటువంటిది గ్రహించండి. అంతేకాదు ఒకరి మాటను ఒకరికి, ఇంకొక విషయాన్ని ఇంకొకరికి చెప్పడం వలన కూడా మిమ్మల్ని అవతల వ్యక్తులు ఏ రకంగా అర్థం చేసుకుంటారో అనేటటువంటి ఆలోచనతోటి, అదే విధమైనటువంటి దృక్పథంతో ఉండడం అనేటటువంటిది చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎన్ని రకాల మాటలు ఎవరు చెబుతున్నప్పటికీ మీకుగా అనిపిస్తే తప్ప మాట వినరు అనేటటువంటి తత్వాన్ని వదులుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు దగ్గరలో ఉండేటటువంటి
ఈ రోజు ఉండేటటువంటి ప్రతికూలతలను ఎదుర్కొని అనుకూలతలుగా మార్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కానీ విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ దర్శించడం, అలాగే దశావతార స్తుతి అనేటటువంటిది పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటివి విశేషంగా పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, ఎంతటి క్లిష్టమైనటువంటి పనినైనా అతి సునాయాసంగా చేసేటటువంటి చాకచక్యము అనేటటువంటిది, పనియందు శ్రద్ధ అనేటటువంటిది ఉంటుంది. వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను కూడా అధికారుల యొక్క మన్నలను, పై స్థాయి కలిగినటువంటి వ్యక్తుల యొక్క అభిమానాన్ని చోరగొనేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధన యోగము అనేటటువంటిది కలుగుతుంది. అన్య స్త్రీ పరిచయములు కూడా చాలా ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా సహచరులతోటి అన్ని విధాలా కూడా చాలా ఆనందదాయకంగా దూర ప్రయాణాలను, అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేటటువంటి ప్రయాణము అనేటటువంటిది ఈరోజు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. వివాహ విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు కానీ పరిపూర్తిగా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. శుభకార్యాల నిమిత్తంగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనోధైర్యము అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా పెరుగుతుంది. పెద్దవారిని, మిత్రులను, స్నేహితులను కలుసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి వ్యవహారాన్ని కూడా వృత్తిపరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, ఎటువంటి పనినైనా సరే లాభదాయకమైనటువంటి స్థితిగా పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు ఇంటికి సంబంధించి, స్థలాలకి సంబంధించి కొనుగోళ్లు, అమ్మకాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా విజయాన్ని సాధించేటటువంటి పరిస్థితుల్లోనూ, సంఘంలో మీకు ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించేటటువంటి విధానంలోనూ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే స్త్రీ పురుషుల ఉభయులకి కూడా వాహన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము అనేటటువంటిది ఈరోజు పరిపూర్తిగా పొందుతారు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదాహరించినటువంటి సర్వ విధములైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందడానికి శివ కవచాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో రుద్రాభిషేకాన్ని చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రతి వ్యవహారంలోనూ కూడా అకుంఠితమైనటువంటి దీక్షతో పనులను పూర్తి చేయడం, ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించడం, హోదా కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం వలన మీ పనులు పూర్తి చేసుకుని తత్కారణంగా లాభాలను పొందడం, సంతోషకరంగా కుటుంబంతో, మిత్రులతోటి, స్నేహితులతోటి చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిగా కాలాన్ని గడపడం, మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో రాణింపు అనేటటువంటిది కలగడం జరుగుతాయి. ఆదాయము అనేటటువంటిది లోటు ఉండదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి. ప్రతి వ్యవహారంలోనూ వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ధైర్యంగా ప్రతి పనిని కూడా చేయగలుగుతారు. శత్రు జయము అనేటటువంటిది మీకు లభ్యం అవుతుంది. కోర్టు పరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవుతాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి పాల్గొనవలసినటువంటి పరిస్థితి, బంధువులతోటి, మిత్రులతోటి చాలా సంతోషకరమైనటువంటి జీవనాన్ని ఈరోజు మీరు గడుపుతారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన సరైనటువంటి అవగాహన అనేటటువంటిది ఉంటుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఒకరి మీద ఒకరు ఉండేటటువంటి నమ్మకం వలన వాటన్నీ కూడా గడ్డి పరకలా గట్టిగా గాలి వేస్తే ఎలా ఎగిరిపోతుందో అలాగా మీ యొక్క అవినాభావ సంబంధము అనేటటువంటిది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో సఖ్యత అనేటటువంటిది పరిపూర్తిగా ఉంటుంది.
మొత్తం మీద ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను మరింతగా పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా మహాలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే రాహుకాల సమయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన మానసిక ప్రశాంతత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, ఏ పని చేస్తున్నా ఏ పని చేసినా ఏదో తెలియనటువంటి కలవరం అనేటటువంటిది మనస్సులో ఏర్పడుతూ ఉంటుంది. నేను ఈ పనిని సరిగ్గా చేయలేనేమో, నేను ఏదైనా ఓడిపోతానేమో అనేటటువంటి భయము, బెంగ అనేటటువంటిది ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా సమయం దొరికింది కదా, కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత మనం చేద్దాము అనుకునేటటువంటి ఆలోచనలు ఎక్కువైపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. భార్యాభర్తల మధ్యన, అలాగే కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలతోటి కూడా అకారణంగా గొడవలు అనేటటువంటివి ఏర్పడేటటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కూడా మిమ్మల్ని మాట అనిపించుకునేటటువంటి విధంగాను అనేటటువంటి పరిస్థితిగాను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మీ రెండో సంతానము అనేటటువంటిది మిమ్మల్ని కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటలతోటి, సూటిపోటి మాటలు కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది. అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ ధైర్యాన్ని విడిపోకుండా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు సాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఆదాయము అనేటటువంటిది బాగున్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం కలిగేటటువంటి అవకాశం, అవసరమైనటువంటి ఖర్చు అనేటటువంటిది లభించే స్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో ఉండేటటువంటివి ఏర్పడడం, తత్కారణంగా కొన్ని వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. ఆటంకాలు, బద్ధకంగా ఉండడం, పనులను వాయిదా వేసేటటువంటి విధానం మానుకోవడము అనేటటువంటిది మీకు చాలా శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందిని అధిగమించడానికి, అనుకూలతలు, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దత్త దర్శనాన్ని చేసుకుని కుక్కలకి కానీ లేదా భిక్షగాలకు కానీ కొంత ఆహార పదార్థాలను వితరణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన మోసపోయేటటువంటి పరిస్థితికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి విధంగా మీ ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. ఆలోచన అనేటటువంటిది అనవసరమైన విషయాల్లో కన్నా అవసరమైన విషయాల నిమిత్తంగా పెడితే చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇందు గురించి అంటే ఆలోచన అనేటటువంటిది బుద్ధి చపలత్వము అనేటటువంటి దానికి, బద్ధకం అనేటటువంటి దానికి ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని జనాలు గుర్తిస్తారు అనేటటువంటిది కొద్దిగా ఆలోచించడం చాలా అవసరం. కుటుంబపరమైనటువంటి వ్యక్తులు కూడా అనవసరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎందుకు దళదురుస్తున్నావు అనేటటువంటి మాటలు మిమ్మల్ని అనడం, తత్కారణంగా కుటుంబంలో కలహాలు పొందేటటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా మోసానికి గురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతా అనుకూలంగా అనేటటువంటి విధానం నుంచి అంత అనుకూలంగా లేదు అనేటటువంటి పరిస్థితికి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనుల యందు ఆటంకాలు, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా నష్టము అలాగే భయాందోళన కలిగించేటటువంటి సంఘటనలు కలగడం అనేటటువంటిది జరుగుతుంది. సన్నిహితులతోటి, మిత్రులతోటి, కావలసినటువంటి వ్యక్తులతోటి విరోధాలు, మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది పెరగడం, దాని నిమిత్తంగా రుణాన్ని విశేషంగా చేయడం, అలాగే స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రధానంగా కంటికి సంబంధించి తలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేయడం జరుగుతాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన అనేటటువంటిది అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల యందు
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ప్రధానంగా తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా లేదా తల్లికి సంబంధించినటువంటి బంధువర్గాల నిమిత్తంగా ఉండేటటువంటి పరిస్థితులు చక్కదిద్దడానికి, అనుకూలత ఏర్పడడానికి ఈ రోజున మీరు నవగ్రహ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే నవగ్రహ దేవాలయానికి ప్రదక్షిణం చేసి శివాలయంలో స్వామికి ప్రీతిగా స్వయంపాకాన్ని, రుద్రాభిషేకాన్ని చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు ఈ రోజు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన స్త్రీ మూలకంగా విశేష ధనయోగము అనేటటువంటిది సంప్రాప్తమవడం, ఆడపడుచులతో కానీ లేదా మీకు సంబంధించినటువంటి సోదరీ భావం కలిగినటువంటి వ్యక్తులతోటి లాభదాయకమైనటువంటి స్థితి అనేటటువంటిది కలుగుతుంది. అనుకూలతలు ఏర్పడతాయి. అన్నదమ్ములు కానీ ఆడపడుచుల యొక్క సహకారం వలన ప్రతి పనిలోనూ కూడా ధైర్యము అనేటటువంటిది సంప్రాప్తమవడం, సర్వత్రా అనుకూలతలు ఏర్పడడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు, వృత్తిపరంగా చేసేటటువంటి అభివృద్ధికి తోడ్పడేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదైనా ఇంకా అభివృద్ధి చెందుదాం, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, మన వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక మీకు సంబంధించినటువంటి బంధువర్గంలో కానీ ఆడపడుచులు కానీ లేకపోతే స్నేహితులు కానీ ఏదో రకంగా మీకు సహాయ సహకారాలు అనేటటువంటివి అందించి తత్కారణంగా మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు అన్ని రంగాల వారికి కూడా ఒక ప్రధానమైనటువంటి స్థితి, అటు వృత్తిపరంగాను ఇటు వ్యాపార పరంగాను కూడా మంచి లాభదాయకమైనటువంటి వ్యవహారము అనేటటువంటిది ఉంటుంది అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఆరోగ్యం కుదుటపడడం, ఆదాయానికి లోటు ఉండకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ధైర్యంతో ఉంటూనే ఒక అనుమానము అనేటటువంటిది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఆ అనుమానాన్ని ముందుగా వదిలేయడానికి ప్రయత్నం చేయండి. వాహన సౌఖ్యము అనేటటువంటిది కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవుతాయి. మధ్యవర్తిత్వం కలిగినటువంటి మధ్యమైనటువంటి సమమైనటువంటి న్యాయాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యన ప్రధానంగా అవగాహన రాహిత్యము అనేటటువంటిది అంటే అవగాహన కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది అనేటటువంటిది కూడా చెప్పుకోవచ్చు. సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలు అనేటటువంటివి పెరుగుతాయి. విద్యార్థులకు చదువు మీద విశేషమైనటువంటి ఆసక్తి అనేటటువంటిది కూడా కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి అభివృద్ధిని మరింతగా వృద్ధి చేసుకోవడానికి, ఉన్న ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీ లలిత అష్టోత్తరాన్ని కనుక మీరు పారాయణ చేసిన లేదా శ్రీ లలిత అష్టకారిక స్తోత్రాన్ని కానీ మీరు పారాయణ చేసిన, అమ్మవారి దర్శనం చేసుకున్న విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మరొకసారి కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.